మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. గమనించండి, చాలా చోట్ల చాలామంది నా జీవిత చరిత్రను గురించి వినాలని చాలా ప్రయత్నాలు చేస్తారు. ఆలోచించి ఈ చిత్రాన్ని చిత్రించడం జరిగింది. ఈ చిత్రాన్ని మీరు చూసినందువల్ల మీ వ్యక్తిగత జీవితాలలో నా సాక్ష్యాన్ని వివరంగా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. నా జీవితాన్ని గురించి నేను ఆలోచించుకున్నప్పుడే నేనెలా ఇలా మారింది, నన్నెలా ప్రభు ఇలా మార్చింది, నన్ను ఆయన ఎందుకు వెతికి వచ్చి రక్షించినట్లు, ఆయన ప్రణాళిక ఈ విధంగా నా జీవితంలో నెరవేర్చబడటం నేను గమనిస్తూ ఉన్నాను. అందువల్ల ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా మీరు చూసిన తర్వాత మీరు చెప్పశక్యం కానీ దేవుని ఐశ్వర్యాన్ని మీరు పొందుతారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మీరు ఇక చూస్తారు కదా. ఆంధ్రప్రదేశ్లో అనేక చారిత్రక ఆధారాలకు ఆలవాలమైనది సింహపురి పట్టణం. ఇది ప్రస్తుతం నెల్లూరు పట్టణంగా ప్రసిద్ధి చెందింది. నెల్లూరు నడిబొడ్డున అందమైన పెన్నా నదిని చూడగలము. పాడి పంటలకు, అందచందాలకు, నాగరికతలకు ఇది పుట్టినిల్లు. కళాకారులు కోకొల్లలుగా వెలిసిన గడ్డ ఈ నెల్లూరు. ఎన్నో దేవాలయాలు, మసీదులు ఉన్నాయి. క్రైస్తవ మిషనరీల త్యాగాలు చెప్పుకోదగినవి. రోమన్ క్యాథలిక్ చర్చ్, అమెరికన్ బాప్టిస్ట్ చర్చి, లండన్ చర్చి వారు హాస్పిటల్స్, హాస్టల్స్, విద్యా కేంద్రాలు స్థాపించి ప్రజల మూఢనమ్మకాలను నిర్మూలపరిచారు. నాగరికతను, మానవతను ప్రకటించారు. పట్టణ ప్రజలు భక్తి పారవస్యానికి పెద్దపీట వేస్తారు. ఈ పట్టణంలోనే తీపలపూడి పోతురాజు ఉండేవాడు. మహానిష్టగా పూజా పునస్కారాలు చేస్తూ ఉండేవాడు. పోతురాజు పూనకం వచ్చినప్పుడు మేకపోతుల గొంతుక కొరికి రక్తం తాగేవాడు. ఈ పోతురాజుకు నరసింహులు అనే ఒక్కగానొక్క కుమారుడు. నరసింహులు కులాంతర వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు కమలం. ఆర్సిఎం చర్చికి చెందింది. ఆమెకి 2 పిల్లల తర్వాత పుట్టిన 3 పిల్లలు. పుట్టిన 3వ రోజు మధ్యరాత్రి వెరీకేక వేసి చనిపోయేవాడు. ఏదో ఒక దురాత్మ తన పిల్లల్ని ఇలా చంపేస్తున్నట్లు ఆమె తెలుసుకుంది. ఇదంతా నా కర్మ, కర్మ. అయ్యో అయ్యో, నా బిడ్డ చచ్చిపోయాడే. ఆరవ కాన్పు నిమిత్తమై సెయింట్ జోసెఫ్ హాస్పిటల్కి వెళ్ళి ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. అది 1947 సంవత్సరం మార్చి నెల 19వ తేదీ. బాబు పుట్టినప్పటి నుంచి ప్రతి క్షణం భయంతో తల్లడిల్లిపోయేది. మూడవ రోజున వాళ్ళ బిషప్ విలియం బౌటర్ గారి దగ్గరికి వెళ్ళి తన గూడంతా చెప్పుకుంది. స్తోత్రమయ్యా, ఈ బిడ్డను బతికించండి అయ్యా. ఏమ్మా, ఏం జరిగింది? అయ్యా, ఈ బిడ్డకు ముందు నాకు 3 బిడ్డలు పుట్టారు.
కానీ ముగ్గురు బిడ్డలు పుట్టినోళ్ళు పుట్టినట్టుగానే మధ్యరాత్రుల్లో పెద్ద కేకేసి రక్తం కక్కుకొని చచ్చిపోయారు. ఈ బిడ్డ అలా కాకూడదు. అందుకని ఈ బిడ్డను మీరు తీసుకుని సోమవారం చెయ్యండి అయ్యా. ఈ బిడ్డను బతికించండి అయ్యా. ఇంత చిన్న బిడ్డనా? నీ బిడ్డ చనిపోడు. యేసు ప్రభు నీ బిడ్డను బతికిస్తాడు. నేను ఈ బిడ్డ కోసం ప్రార్థన చేస్తాను. అయితే ఈ బిడ్డను మీరే తీసుకుని పేరు పెట్టండి అయ్యా. ఈ బిడ్డకి ఏసన్నా అని పేరు పెడుతున్నాను. యేసు ప్రభు భక్తిలో పెంచండి. ఈ బిడ్డ పెరిగి మీరు కోరుకున్నట్టుగా గొప్ప సేవకుడవుతాడు. గాడ్ బ్లెస్ యూ. ఏసన్నా, నాన్న నరసింహులు గారికి వీడి సంగతి ఏమీ పట్టదు. తన రైస్ మిల్, తన వ్యాపారాలే ఆయన లోకం. మరి తల్లికి వీడి పోకిరి చేష్టలు భరించక తప్పలేదు. వీడి మతిమరుపు, పిరికితనం తల్లిని బహుగా కుంగదీశాయి. అరే ఏసన్నా, అరే ఏసన్నా, ఎక్కడున్నావురా? వస్తున్నానమ్మా. ఇదిగో ఈ డబ్బులు తీసుకొని ఒక అగ్గిపెట్టె, ఒక కొవ్వొత్తి తీసురా. ఏం తీసుకొస్తావు? ఒక అగ్గిపెట్టె కొవ్వొత్తి. మర్చిపోకుండా గుర్తుంచుకుని తీసురా. పో. అగ్గిపెట్టె కొవ్వొత్తి, అగ్గిపెట్టె కొవ్వొత్తి, అగ్గిపెట్టె కొవ్వొత్తి. ఇదిగో అమ్మా. అదేంట్రా, అగ్గిపెట్టె కొవ్వొత్తి తీసుకురామంటే కొవ్వొత్తి తీసుకురాకుండా అగ్గిపెట్టె ఒకటే తెచ్చావు? మర్చిపోయానమ్మా. 2 వస్తువులు చెప్తే మర్చిపోకుండా తీసుకురావటం నీకు చేత కాదుగా? అయ్యో, నేను చస్తే నువ్వెలా బతుకుతావురా మతి మరిపోడా. పో, వెళ్ళి తీసురా. ఇటివ్వు, తీసురా. రే ఏసన్నా, రే ఏసన్నా, రే లెగవురా. ఏసన్నా, రే ఏసన్నా, బా లెగవురా. అబ్బా ఏంటమ్మా? అరే లెగవురా. ఏసన్నా లెగవురా. రే అబ్బా ఏంటమ్మా? వెళ్ళి పాలు తీసురా. అమ్మ నా భయం అమ్మ, అక్కడ కుక్కు ఉంటది. వాళ్ళని పంపించమ్మా. వాళ్ళు ఆడపిల్లలు రా, నువ్వు మగపిల్లడివి. వెళ్ళి తీసురా. ఏంటమ్మా విసిగిస్తావు? దేవుడా, ఈడెంత పిరికోడా కర్మ. భారతమ్మ గారు పాలండి, భారతమ్మ గారు పాలండి. ఏయ్ ఆగు, నేను మగపిల్లని మా అమ్మ చెప్పింది. ఏసన్నను సెయింట్ జోసెఫ్ స్కూల్లో చేర్పించారు. ఒక్కొక్క క్లాసు ఒక్కొక్క స్కూల్లో చదివి మొత్తం మీద 5 పాస్ అయ్యాడు. ఎలాగూ సెయింట్ పీటర్స్ హై స్కూల్ మెట్లెక్కాడు. 6వ క్లాసు 2 సార్లు తప్పాడు. ఇదిగో బాబు, లే, చెప్పవేంది? నిన్నే లే, చెప్పు. చెప్పవేంది? ఏం చెప్పాలా? ఏం చెప్పాలా? 5 3 పోతే ఎన్ని? 5 3 పోతే ఎన్ని? ఎంత అయితే అంత పోవయ్యా. ఎంత